నేలలు చూసుకున్నట్లయితే మనకు నల్లరేగడి నేలలు, నల్ల నేలలు, అలాగే తేమని నిలుపుకోని నేలలు, తేమని మనకు వర్షాకాలంలో వర్షాలు పడిన వాటిని బాగా నిలుపుకొనే సామర్థ్యం ఉన్న నేలలు మనకు కుసుమ పంటకి బాగా సూట్ అవుతాయండి. దాంట్లో విత్తనం చూసుకున్నట్లయితే విత్తనం మోతాదు మనము 3 నుంచి 4 కేజీలు ఒక ఎకరాకు మనం రికమెండ్ చేస్తాము. ఒక ఎకరాకు 3 నుంచి 4 కేజీలు అనేది సరిపోతుందండి. సో ఇది మనము కుసుమ పంట ముఖ్యంగా నేలల గురించి మాట్లాడుకున్నట్టయితే జనరల్గా నల్లరేగడి నేలల్లో మనము సూటబుల్గా ఉంటుంది, మనకు అనుకూలంగా ఉంటుంది. అయినా ఒకవేళ నీటి సదుపాయం ఉందనుకోండి, మనము ఎర్ర నేలల్లో కూడా మనం కుసుమ పంటని సాగు చేసుకోవచ్చు. కానీ కొంతవరకు నీటి సదుపాయం అనేది ఉండాలి. కానీ మనకు ఆమ్ల నేలలు అంటే మనకు చౌడు నేలలు అనేది కొంతవరకు మనకు పంట ఎదుగుదలను అనేది మనకు కరెక్ట్గా రాదండి మనకు అలాంటి నేలల్లో. బట్ కొంతవరకు క్షార నేలలు మాత్రం మనం క్షార నేలల్లో కూడా కుసుమ పంటని కొంతవరకు సాగు చేసుకోవచ్చు.